కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెట్లం మండలంలోని కుర్తి గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కౌలాస్ గ్రామంలోని శతాబ్దాల గణచరిత్ర కలిగిన చారిత్రాత్మక నిర్మాణమైన కౌలాస్ కోటను మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో చరిత్ర కలిగిన ఈ కోటలోని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, పునర్నిర్మాణ పనులు చేపట్టి ఈ చారిత్రాత్మక వారసత్వ సంపదను రక్షించుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ చాలా అంశాలు చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అల్లుడు వస్తే పడుకోవాలి, బిడ్డ వస్తే పడుకోవాలి, బొరినాడు కట్టాలి, పరినాడు కట్టాలని గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పి కేసీఆర్ 9 ఏళ్ళైనా వాళ్ళు చేయలే. ఈ ప్రభుత్వం వచ్చి నెల కాకముందుకే ఇలా విమర్శ చేస్తాడు. కాబట్టి మీరు చేద్దామని ముందు పోతుంటే తీరువా తెలిసి చూస్తే ఏమున్నదల్లా పెద్ద గొప్ప పెట్టిపోయింది కేసీఆర్. 7 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 40,000 కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం చెల్లించాలి. అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏమిచ్చిండు, అప్పుల కుప్పని ఇచ్చిండు. అయినా కూడా చెప్పిన మాట కట్టుబడి ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా వీటిని ఒక్కొక్కటిగా తీర్చేట ప్రయత్నం చేస్తా ఉన్నాం. దశల వారీగా ఒక్కొక్కటిగా అమలవుతుంది. అది వాస్తవాన్ని గమనించి కూడా మాట్లాడుతూ ఉంటాం. అదే రాజకీయాల కోసం మాట్లాడుతుంటాం. నేను మీ అందరితో సౌజన్యం చేసేది, ఇప్పుడే ఇంకో గ్రామం వెళ్ళినప్పుడు ఒకరు చూసిన, ఇక్కడ కొందరికి సరే రేషన్ కార్డ్స్ కొందరికి లేకపోయిండొచ్చు. ఆ రేషన్ కార్డ్స్ కూడా ప్రత్యేక కారణం బట్టి ఇప్పించేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే కొంత సమయం పట్టుకు చేసి ఏర్పాటు చేస్తాం. అట్లాగే గ్యాస్ సిలిండర్ చూసినాం ఆ గ్రామం మీద. ఆ గ్యాస్ సిలిండర్ అక్కడ ఆమె టిక్కు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదమ్మా అంటే మాకు గ్యాస్ స్టవ్ లేదన్నది, గ్యాస్ సిలిండర్ లేదన్నది. నేను కలెక్టర్ గారి సమస్య చెప్తా ఉన్నా, ఇది చాలా చోట్ల ఉంది. గ్యాస్ కంపెనీతో నేను కూడా మాట్లాడినా, తక్షణమే ఒక ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి సమీక్ష పెట్టి ప్రజాప్రతినిధి అందరు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని పిలిచి, గ్యాస్ కంపెనీని పిలిచి, గ్యాస్ ఏజెన్సీలను పిలిచి టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటే ఈ నెలాఖరు లోపల జనవరి 30 లోపల గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ఉండొద్దు, అందరికీ లేని వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ చేయాలి. అది కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలు కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తామని తెలిసి వాస్తవంగా 2,656 రూపాయలు కట్టాలి. అంటే గ్యాస్ కనెక్షన్ వస్తుంది, గ్యాస్ సిలిండర్ ఇస్తారు, రెగ్యులేటర్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. స్టవ్ ఒకటి కొనుక్కొచ్చుకోవాలి. ఇది దాని లెక్క. కానీ అదనంగా 2,000 రూపాయలు వసూలు చేస్తాం. రెండవది, ఎవరైనా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు చనిపోతే దానికి కూడా మళ్ళీ మార్చడానికి రాదు, మళ్ళీ కొత్త తీసుకొని మళ్ళీ 2,000 రూపాయలు వసూలు తెలిసింది. యాజ్ ఏ మార్చవచ్చు, మళ్ళీ కొత్త పెట్టాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇదన్నిటికంటే టాప్ రైట్ ఇచ్చే కాదు అనేసి గ్యాస్ కనెక్షన్, ఎందుకంటే గ్యాస్ సబ్సిడీ ఇస్తాం కాబట్టి అది వాళ్ళకి లబ్ధి జరగాలి. కాబట్టి గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సబ్సిడీ కాదు కాబట్టి అంటే 90% 110 లేకపోతే కాబట్టి దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని అందరికీ కూడా స్పెషల్గా కలెక్టర్ గారికి మనవి చేస్తూ చెప్తూ